బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి వార్దాగా పేరు పెట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి వార్దాగా పేరు పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, తుఫాను ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ఇప్పుడు గత 2 రోజులుగా ఈ బంగాళాఖాతంలోని పోర్ట్ బ్లేర్ కి దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండం తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇది తుఫాన్ గా మారినట్టుగా భారత వాతావరణ శాఖ వర్గాలు ప్రకటించాయి. దీనికి వార్ధా అని నామకరణం చేశారు. ఇది పోర్ట్ బ్లేర్ కి 240 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశగా కేంద్రీకృతమైంది. ఇది ఉత్తరంగా కదిలి అటుండి వాయువ్య దిశగా తీసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి తాకుతుందనేసేమో అంచనా వేస్తున్నారు. అయితే నిన్ననే ఈ ఎర్త్ సైన్సెస్ అలాగే ఐఎండి ఈ వర్గాలన్నీ కూడా వివిధ మోడల్స్ ను పరిశీలించాయి. ఇది విశాఖపట్నానికి దాదాపు 980 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగానేమో ప్రస్తుతం గుర్తించారు. ఇది విశాఖపట్నం తీరాన్ని విశాఖ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ తీరంలో ఇది తాకుతుందనేసేమో తొలుతగా అంచనా వేశారు. దీనికి వివిధ మోడల్స్ ని పరిశీలించడం జరిగింది. మచిలీపట్నానికి సమీపంలో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందనేసేమో వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే నిన్న మాత్రం ప్రకటించలేదు. ఇవాళ కూడా ఇంకా దీని మీద అధ్యయనాలు కొనసాగుతున్నాయి. దీని మీద భారత వాతావరణ శాఖ ఎక్కడ తీరాన్ని కరెక్ట్ గా తాగుతుంది అనే విషయాన్ని 1-2 రోజుల్లో మనకి ప్రకటించే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా రానున్న 48 గంటల్లోనే కోస్తా తీరం వెంబడి చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేసేమో వాతావరణ కేంద్రం చెప్తోంది. అలాగే గాలులు కూడాను 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడానేమో చెప్పింది. అయితే ఇది ఇంకా విశాఖపట్నానికి చాలా దూరంగా ఉండడంతో అంటే దాదాపు 900 కిలోమీటర్ల దూరం పైగా ఉంది. ఇది నెమ్మదిగా కదులుతోందనేసేమో వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇది కదలడం మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరానికి కానీ వస్తే ఇది తీరానికి తాకక ముందే బలహీనపడే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నాయి. శ్వేత, కూర్మరాజు, మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దనేసేమో చెప్పడం జరిగింది. ఇప్పటికీ అండమాన్ దీవుల్లోనేమో భారీ వర్షాలు నిన్న సాయంత్రం కూడాను భారీగా వర్షం దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అండమాన్ దీవుల్లో. అలాగే కొన్ని అక్కడ ఆ దీవుల్లో హేవలాక్ దీవుల్లోనేమో చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోయారనేసి కూడానేమో ఐఎండి అదే ఎన్డీఎంఏ వర్గాలు వెల్లడించాయి. వారందరినీ కాపాడేందుకు దాదాపు 4 నౌకాదళాలకు చెందిన నౌకలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడాను బాగా అలలు తీవ్రంగా ఉండడంతో అవి ఒడ్డుకు చేరుకోలేకపోయాయి అనేసేమో రాత్రి సమాచారం. అవి సముద్రం కొంత శాంతించిన తర్వాత మాత్రమే ఆ దీవులకు వెళ్ళగలవనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు అనేసేమో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొదట 48 గంటలు అన్నారు, తర్వాత 72 గంటలకు కూడానేమో ఇది వెళ్లే అవకాశం ఉందనేసేమో హెచ్చరికలు చెప్తున్నారు. శ్వేత, ధన్యవాదాలు కూర్మరాజు.